ఇంట్లో ఉండే ఐటమ్స్‌తోనే సింపుల్‌గా కేక్ ట్రై చేశాను. ఎలా చేశానో మీకు కూడా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా డైలీ వెబ్. సో ఫస్ట్‌లీ ఈ రెసిపీ కోసం అయితే నేను హాఫ్ కప్ మైదా అండ్ 1 కప్ సూజీ రవ్వ తీసుకున్నాను. అదే ఉప్మా రవ్వ. మనం కావాలంటే ఈ రెసిపీని టోటల్‌గా మైదాతోనే చేయొచ్చు లేదంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు. నేనైతే ఇలా మైదా అండ్ సూజీ 2 మిక్స్ చేసి చేసుకున్నాను. అండ్ కమింగ్ టు ది షుగర్ నేనైతే ఒక 1 ½ కప్ షుగర్ తీసుకున్నాను. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్‌గా ఫాలో అవ్వాలని లేదు. ఎందుకంటే నేను చాలా అందాజుగా వేసేసాను. మీ టేస్ట్ లెవెల్స్ చూసుకొని మీరైతే ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత వాటినైతే ఫైన్‌గా మిక్సీ చేసేసి ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసుకున్నాను. నేనైతే ఈ కేక్‌ని చాక్లేట్ కేక్ చేద్దాం అనుకున్నా. అందుకే కొంచెం కోకో పౌడర్ యాడ్ చేశాను. ఒక 1 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేశాను. మీరు ఒకవేళ చాక్లేట్ కేక్ వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేసేసేయండి. ఇట్ విల్ బి టోటల్లీ ఫైన్. ఇది ఒక్కటి స్కిప్ చేసేస్తే చాలు. అండ్ ఒక 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని వేసుకున్నాను. యాక్చువల్‌గా నేను బ్రేక్ చేసేటప్పుడు క్లిప్ తీయలేదనమాట. ఎందుకంటే అవి మళ్ళీ ఎక్కడ పడిద్దో పడితే అవన్నీ క్లీన్ చేయడం మామూలు పని కాదు కదా! అందుకే నేనైతే షూట్ చేయలేదు. ఇంకా ఫస్ట్ ఎగ్స్ వేసుకుని కొంచెం లైట్‌గా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అయితే కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. యాక్చువల్‌గా చాలామంది ఆయిల్ కూడా యాడ్ చేస్తారు. బట్ నేను ఆయిల్ యాడ్ చేయలేదనమాట. ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. నేనైతే యాడ్ చేయలేదు. సో మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. అండ్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు అయితే నేను మిక్స్ చేసుకున్నాను అనమాట. అంతకు ముందు ఒకసారి నేను కేక్ ట్రై చేసినప్పుడు ఏం చేశానంటే బై మిస్టేక్ కాదు, ఎక్కువగా ఫోమ్ ఫామ్ అయిద్దేమో అనుకుని ఎగ్ని ఫస్ట్ బ్రేక్ చేసి దాంట్లో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసి ఆ తర్వాత ఫ్లోర్ యాడ్ చేశాను. దానివల్ల లిటిల్గా టేస్ట్ ఎట్లా అయిపోయిందంటే ఒక చేదులాగా వచ్చేసింది. అది ఎందుకు అయిందా అని నేను సెర్చ్ చేస్తే అప్పుడు ఏం తెలిసిందంటే అలా వేయడం వల్ల బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ ఓవర్గా రియాక్ట్ అయిపోతాయి లిక్విడ్స్లో. అలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఈ టేస్ట్ అయితే మారిపోతుంది. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ ఎక్కువ మిక్స్ చేయకూడదు అని చెప్పారు. సో నేను అంతా మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్లో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుని ఇలా చేసుకున్నాను అనమాట. ఈ టిప్ యూజ్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలా ఒక మౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. దీన్ని అయితే నేను ఎయిర్ ఫ్రైయర్లో 160 degrees 30 minutes బేక్ చేసుకున్నాను. బేకింగ్కి ఓవెనే ఉండాలని ఏం లేదు, మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు కదా, అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే అనుకోండి. ఇంకా ఇలా అయితే కేక్ లిటిల్గా ఎంత పొంగిందో చూసారా, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా దాన్ని అయితే మౌల్డ్ నుంచి డిమాల్డ్ చేసేసుకున్నాను. డిమాల్డ్ చేసేసుకున్నాక టెస్ట్ చేశాను అనమాట. అంటే అసలు కేక్ బేక్ అయిందో లేదని నాకు అప్పుడు గుర్తొచ్చింది. టెస్ట్ చేస్తే కేక్ అయితే సూపర్గా బేక్ అయింది. ఇంకా నేనైతే కట్ చేయించాను. యాక్చువల్గా నేనైతే ఎప్పుడు కేక్ చేసినా మా మమ్మీ చేతే కట్ చేపిస్తాను. ఎందుకు నాకు అది చాలా నచ్చింది అనమాట, మమ్మీతో చేత కట్ చేపించడం ఎప్పుడు కేక్ చేస్తా. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా కట్ చేసి అందరం తినేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ అయితే అస్సలు చేయకుండా ఉండకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ లో సబ్స్క్రైబ్.